అదేగా సర్ప్రైజ్. చూడు నేను ఇప్పుడు ఈ ఉల్లిపాయతో ఫ్లవర్ ఎలా చేస్తాను. ఇగో ఇలా ఉల్లిపాయ పీల్ తీసుకుని ఇలా ఫ్లవర్ షేప్స్లో కట్ చేసేసుకున్నానా. ఇప్పుడు ఒక బీబీక్యూ స్టిక్ ఉంటుంది కదా, దానికి గ్రీన్ కలర్ ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఒక నార్మల్ వైట్ పేపర్ తీసుకుని దానికి బ్రౌన్, ఆరెంజ్ అండ్ రెడ్ ఇలా వేసుకుని కట్ చేసుకుని డబల్ టేప్ యూస్ చేసి మొత్తం ఇలాగా 2 సైడ్స్ అంటించేసుకోవాలి. అంటించేసేసుకున్న తర్వాత మనం దాన్ని చిన్నగా కట్ చేసుకోవాలి ఇలాగా. ఈ కట్ చేసుకున్న షీట్ని ముందుగా మనం గ్రీన్ కలర్ వేసుకున్న స్టిక్ ఉంది కదా, ఆ స్టిక్ ఇలాగా స్టిక్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను ముందుగానే ఫ్లవర్ పెటల్స్కి డబల్ టేప్ అంటించేసుకున్నాను. ఆ డబల్ టేప్ తీసేసుకుని మెల్లమెల్లగా ఒక అనియన్ పెటల్ని ఇలా స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇన్ని పెటల్స్ పెట్టాలని ఏం లేదు, మంచి ఫ్లేవర్ ఫామ్ అయ్యేదాకా మనం స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి నా ఫ్లేవర్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకోండి ఇది నా ఫైనల్ ఫ్లేవర్. సో దీనికి నేను ఇప్పుడు లీఫ్ పెట్టడం కోసం గ్రీన్ కలర్ పేపర్ యూస్ చేశాను. గ్రీన్ కలర్ పేపర్ని ఇలాగా ఫోల్డ్ చేసేసుకుని తర్వాత దీన్ని లీఫ్ షేప్లో కట్ చేసేసుకున్నాను. అండ్ డబల్ టేప్ యూస్ చేసి దాన్ని కూడా స్టిక్కి ఇలాగా స్టిక్ చేసుకున్నాను. ఇదిగోండి ఇంత. ఈ ఫ్లేవర్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.